ఏ సమీరా, ఏంటింత గుండులా ఉన్నావు? నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు? నా పేరు సమీరా. నన్ను చూసేవాళ్లంతా ఎగతాళి చేసేవాళ్లు. ఏ అబ్బాయి కూడా నన్ను చూసేవారే కాదు. యా, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. గారు, సిటీలోనే అతి పెద్ద ధనవంతుడు, చాలా అందంగా ఉన్నాడు. నీ దగ్గర ఏముందని నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు సమీరా? పాల చెంపులాగా గుండుగా ఉండే నీకు ఫస్ట్ నైట్ కావాలా? నిన్ను వద్దు వద్దు అన్నా వినకుండా నాకు అంటగట్టేశారు. నిన్ను చూడ్డానికి కూడా నాకు ఇష్టం లేదు. ఇది పేరుకే పెళ్లి. నీతో కలిసి నేను ఒక్కరోజు కూడా ఉండలేను. సంజయ్, నా పెళ్ళైన వెంటనే నా హస్బెండ్ సంజయ్ పై చదువుల కోసం వేరే దేశం వెళ్ళిపోయాడు. సమీరా, ఆర్ యు ఓకే? ఏదో హెల్త్ ప్రాబ్లం అని నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే అక్కడ నేనసలు ఊహించని సంఘటన జరిగింది. నువ్వు తల్లి కాబోతున్నావు సమీరా. సిగ్గులేని దానా, నిన్నే కదా నీకు పెళ్ళయింది. కానీ ఈరోజు నువ్వు గర్భవతి అంటున్నారు. ఇన్ని రోజులు నువ్వు లావుగా ఉండటం వల్లే నీ పెళ్లి చేయలేకపోయాను. ఇప్పుడు ఈ పనితో నా పరువు మొత్తం తీసేశావు. ఈ సంగతి సంజయ్ వాళ్ళకి తెలిస్తే నేనేం చెప్పాలి? నాన్న ప్లీజ్, నేనే తప్పు చేయలేదు నాన్న. గోపాల్, నాకు సమీరా గర్భం గురించి తెలుసు. మీరు దాని గురించి కంగారు పడకండి. ఆ బిడ్డని సంజయ్ వారసుడిగా చేయడం నా బాధ్యత. ఏ పరిస్థితుల్లోనూ వాళ్ళు విడిపోకుండా ఉండేలా నేను చూసుకుంటాను. తను బిడ్డను కనేంత వరకు బయటకు అస్సలు వెళ్లకుండా చూసుకోండి. మైనింగ్ విషయాలన్నీ నేను చూసుకుంటాను. దాని తర్వాత మా ఇంట్లో నా గర్భం గురించి ఎవరికీ తెలియకుండా చూసుకున్నారు. పై చదువుల కోసం వెళ్లిన సంజయ్ ఇంకో 5 నెలలు అక్కడే ఉండబోతున్నాడు. అందువల్ల ఈ విషయం అతనికి తెలియదు. కానీ నాకు మా నాన్నకి అర్థం కాని విషయం ఏంటంటే, సంజయ్ నాన్నకి అసలు ఈ విషయం ఎలా తెలిసింది అని. అంతేకాదు, తన రక్తం కాని బిడ్డని తను వారసత్వంగా ఎందుకు చూపించాలనుకుంటున్నారు? నా గర్భం మా నాన్నకు అర్థం కాని పజిల్లానే మిగిలిపోయింది. ప్లే. అన్ని కెమెరాలు చూసాం. 6 నెలలుగా ఎవరూ లోపలికి రాలేదు. సమీరా కూడా బయటికి వెళ్ళలేదు. నేనెప్పుడు నా గర్భం గురించి ఆలోచిస్తూ నా చుట్టూ ఏం జరుగుతుందో మర్చిపోయాను. దాని తర్వాత నేనెవర్నీ చూడలేదు. మిగిలిన వాళ్ళు నన్ను చూడ్డానికి రాలేదు. నా గర్భంలో ఉన్న బిడ్డతోనే మాట్లాడుకుంటూ ఉన్నాను. అలా జరుగుతుందని నేను కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్గా ఒకరోజు సంజయ్ నన్ను చూడ్డానికొచ్చాడు. వాడు నన్ను చూసే చూపుకి కడుపులోనూ గుండెల్లోనూ పిడుగులు పడ్డట్టనిపించింది. రండి సంజయ్. ఈ సిగ్గులేనిది వేరే ఎవడో బిడ్డని కడుపులో మోస్తూ నన్ను పెళ్లి చేసుకుంది. ఇన్ని విషయాలు జరుగుతున్నా కొంచెం కూడా సిగ్గు లేకుండా నిలబడింది చూడు. నీ బిడ్డకి ఎందుకు నా ఇనిషియల్ ఇవ్వాలనుకుంటున్నావు? సంజయ్ మాటలు విని నాకు చాలా బాధగా అనిపించింది. ఆ బాధే కొంచెం కొంచెం కోపంగా మారింది. చిన్నప్పటి నుండి ఇలాంటి మాటలే విన్నా. నాకు పుట్టబోయే బిడ్డ గురించి అలాంటి మాటలంటుంటే వినడం నా వల్ల కాలేదు. నాకు ఈ పెళ్లి మీద నమ్మకమే లేదు. అల్లుడు గారు, పుట్టబోయే బిడ్డ మీకు భారంగా ఉంది అంటే తనకు బిడ్డ పుట్టిన వెంటనే బిడ్డను సమీరా నుండి దూరం చేస్తాను. సమీరా, సమీరా, సమీరా. సమీరా, నీకు కవలలు పుట్టారు. ఒకళ్ళు ఆడబిడ్డ, ఇంకొకళ్ళు మగబిడ్డ. ఎవరా నువ్వు? నా బిడ్డను వదలు! నా బిడ్డను వదలరా! నా బిడ్డను వదలు! ఎవరు నువ్వు?
వాడి వల్ల నా ఇంకో బిడ్డకి ఏదైనా కష్టం వస్తుందేమోనని నేను చాలా భయపడ్డాను. ఆ రోజు నుంచి ఆ దేశంలో ఉండకూడదని అమెరికాలో ఉన్న మా అత్తయ్య దగ్గరకొచ్చేశాను. మా అమ్మ చనిపోయినప్పుడు నాకు వయసు 7 ఏళ్ళు. మా అమ్మ చనిపోయిన కొద్ది రోజుల్లోనే మా నాన్న ఇంకో పెళ్లి చేసుకుని పిన్నిని ఇంటికి తీసుకొచ్చాడు. ఛీ, ఇది నీ ఇల్లే అయ్యుండొచ్చు, కానీ నా పర్మిషన్ లేకుండా నా రూమ్ లోకి రావద్దు. నేను చాలా అందంగా ఉండేదాన్ని. అది నచ్చని నా పిన్ని ఏదో ఒకటి కారణం చెప్పి నన్ను కొడుతూ ఉండేది. ఎక్కడ మురికి అక్కడే ఉంది. ఏ పని కూడా సరిగ్గా చేయలేవా నువ్వు? కింద పడే కూడా తినలేవా? 17 ఏళ్లు వయసొచ్చినప్పటికీ ఏం జరిగిందో తెలియదు. నా హార్మోన్స్ తారుమారవడం వల్ల నేను గుండుగా అసహ్యంగా మారిపోయాను. నా బరువు 120 కిలోలైపోయింది. నా పిన్ని ఇచ్చిన మాత్రలే నా హార్మోన్స్ అలా అవడానికి కారణమని కొద్ది రోజుల్లోనే తెలుసుకున్నాను. చూడు మీరా, ఎన్ని రోజులు ఇంకా జరిగిందే తలుచుకుని బాధపడతావు? అలా ఏడవడానికి నువ్వేమైనా పాత సమీరానా? అమెరికాలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ న్యూరో సర్జన్ డాక్టర్ మీరా. అంతేకాదు, నిన్ను నమ్ముకొని చాలా మంది పేషెంట్స్ ఉన్నారు. నీకోసం, నీ బిడ్డ కోసం నీ గతాన్ని మర్చిపోవాలి మీరా. నువ్వు చెప్పేదంతా కరెక్టే అత్తా, కానీ నా దగ్గర అన్నీ ఉన్నాయి, నా మరో బిడ్డ తప్ప. తనని నా దగ్గర నుంచి విడగొట్టిన వాళ్ళు ఆ బిడ్డని ఏం చేశారని ఆలోచిస్తేనే నాకు చాలా భయంగా ఉందత్తా. అది కూడా వదిలేయత్తా. ఇన్ని సంవత్సరాలయ్యింది కదా, నా ఇంటి నుండి ఒక్క కాలైనా వచ్చిందా? అసలు ఎలా ఉన్నామని ఒక్కసారైనా కనుక్కున్నారా అత్తా? లేదే. హలో సమీరా, నువ్వు వెంటనే హైదరాబాద్ వచ్చాయి. చాలా అర్జెంట్. నువ్వు వచ్చాక నీకన్ని వివరాలు చెప్తాను. హలో సమీరా, నిన్ను పికప్ చేసుకోవడానికి సంజయ్ వస్తాడు. నీకసలు సిగ్గే లేదా? హలో నువ్వు నాన్న. రాగానే అన్నీ చెప్తాను. నాన్న నాన్న ఎక్స్క్యూజ్ మీ. ఎవరినైతే నా లైఫ్లో మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నానో అతను నా ముందొచ్చి నిలబడ్డాడు. వీణ్ణి మళ్ళీ చూడాల్సి వస్తే చెప్పుతో కొట్టాలనుకున్నాను. కానీ ఇప్పుడు నా కూతురు స్వీటీ ముందు ఎలాంటి డ్రామా వద్దనుకుంటున్నాను. మీరు హైదరాబాద్కి మొదటిసారి వచ్చారనుకుంటాను. ఇంతకుముందు నేను మిమ్మల్ని ఎక్కడ చూడనేలేదే. వీడికి నిజంగానే నేను తెలియట్లేదా? మీరు నాతో వస్తారా? నేను డ్రాప్ చేస్తాను. టాక్సీ టాక్సీ ఏయ్, ట్యాక్సీ ఎందుకు? నా కారులో నేనే డ్రాప్ చేస్తాను. అవును, ఈ అమ్మాయి ఎవరు? మీ చెల్లె? హే, సంజయ్ రాలేదా? మీరు నాతో వస్తారా? నేను డ్రాప్ చేస్తాను. ఇప్పుడైనా చెప్పండి, నన్ను అర్జెంటుగా ఎందుకు రమ్మన్నారు? నువ్వు సంజయ్ విడిపోయి 6 సంవత్సరాలైంది. ఇప్పుడు నువ్వు నీ లైఫ్లో హ్యాపీగానే ఉన్నావు. సంజయ్ కూడా తన లైఫ్లో ముందుకు వెళ్ళాలనుకుంటున్నాడు. అందుకు మీరిద్దరూ విడాకులు తీసుకుంటే మంచిదనిపిస్తోంది. అవును, ఇది సంజయ్ వాళ్ళ నాన్నకు అసలు ఇష్టమే లేదు కదా. మరిప్పుడు ఆయన ఈ డైవర్స్కి ఎలా ఒప్పుకున్నారు? అందులో 2 డాక్యుమెంట్స్ ఉన్నాయి. అందులో ఒకటి డివోర్స్ పేపర్స్, ఇంకొకటి
సంజయ్ వాళ్ళ నాన్న కోసం. హే, ఛీ! నువ్వు ఒక తండ్రివేరా? మీరు నన్నెలా ఇక్కడ సంతకం పెట్టమంటున్నారు? సంజయ్ వాళ్ళ నాన్న అలా షరతులు పెడితే దానికి మీరెలా ఒప్పుకున్నారు? హ! నాకిప్పుడే అర్థమవుతుంది లావుగా ఉన్న నన్ను వాళ్ళ ఇంటి కోడలుగా ఎందుకు చేసుకోవాలనుకున్నారు. సంజయ్ వాళ్ళ నాన్న ఎలాంటి షరతులు పెట్టాడు? ఆ డాక్యుమెంట్లో అసలేం రాసింది? గర్భవతిగా ఉన్న నన్ను తన కొడుక్కిచ్చి పెళ్లి చేయడానికి సంజయ్ వాళ్ళ నాన్న ఎందుకు ఒప్పుకున్నారు? నా గర్భానికి కారణం, దాని వెనుకున్న రహస్యమేంటో తెలుసుకోవాలంటే హాస్పిటల్ బెడ్ పై పడుకున్న 18 సంవత్సరాల సమీరను టెస్ట్ చేసింది డాక్టర్. తను చెప్పిన మాటలు విని కళ్ళు పెద్దవి చేసి షాక్ అయ్యి అయోమయంగా చూసింది సమీర. పెళ్లి జరిగి 24 గంటలు కూడా కాలేదు. కనీసం ఇప్పటి వరకు ఒక్క మగాణ్ణి కూడా టచ్ చేయకుండా ప్రెగ్నెంట్ ఎలా అయ్యానో అని చిన్నగా అరిచింది. సమీర ఎంతగా షాక్ అయ్యిందో పక్కనే ఉన్న ఆమె తండ్రి గోపాల్ కూడా అంతే షాక్ అయ్యాడు. సమీరకిప్పుడు 4th మంత్. అబార్షన్ చేయడం కుదరదు అని చెప్పింది అక్కడున్న డాక్టర్. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? నేను ప్రెగ్నెంట్ ఏంటి అని మాట్లాడుతుంటే సమీర చెంప మీద కొట్టి, సిగ్గులేనిదానా, చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు అరుస్తున్నా అని కోప్పడి వెళ్లి కారులో కూర్చున్నాడు గోపాల్. కారు వెళ్లి ఒక పెద్ద బంగళా ముందు ఆగింది. సమీర అలసిపోయి ఇంట్లోకి అడుగుపెట్టిన తనకి ఈరోజు తన శరీరం బరువుగా అనిపిస్తుంది. నిజానికి సమీర బరువు ఆమె వయసు గల అమ్మాయిల కంటే 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. బొద్దుగా గుండ్రంగా ఉండే ఆమె మొహం, పెద్దగా కనిపిస్తున్న కడుపుతో దాదాపు 120 కిలోల బరువు ఉంటుంది. సమీర బాడీ ఎంత లావుగా ఉంటుందో ఆమె మొహం అంతే అమాయకంగా, అందంగా ఉంటుంది. అందరూ తన ఆకారాన్ని చూసి హేళన చేస్తూ ఉండేవాళ్లు. ఎన్నో కష్టాల తరువాత మన ఇంట్లో నీ వల్ల మనకు, మన ఫ్యామిలీకి అదృష్టం కలిసొచ్చి రావు ఫ్యామిలీ వారసుడైన సంజయ్తో నీ పెళ్లి జరిగింది. మన సమస్యలన్నీ తెలుసుకొని క్షణాల్లో తీర్చేశారు. ఇప్పుడు వాళ్లకి ఏమని సమాధానం చెప్పాలి? ఇప్పుడు నీ చెల్లెల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఈ సొసైటీలో గౌరవంగా ఎలా బ్రతకగలము అని తన వైపు అసహ్యంగా చూసి తల పట్టుకుని బాధగా అక్కడే కూర్చుండిపోయాడు గోపాల్. ఇదంతా అబద్ధమైతే బాగుండు. అసలు దీనంతటికీ కారణం ఎవరు అని ఏడుస్తుంది సమీర. గత 5 నెలల సీసీటీవీ ఫుటేజ్ని జాగ్రత్తగా చెక్ చేస్తున్నాడు గోపాల్. ఈ గడిచిన 5 నెలలలో సమీరకి ఉన్న హెల్త్ ప్రాబ్లం వల్ల బయటకు వెళ్లలేదని, ఎవ్వర్నీ కలవలేదని తెలిసి షాక్ అయ్యి ఎక్కడ పొరపాటు జరిగిందని ఆలోచించసాగాడు. సమీరని చూసుకోవడానికి ఒక నర్స్ని నియమించాడు గోపాల్. కాలం గడుస్తున్న కొద్దీ జరిగిన విషయాలన్నీ మర్చిపోయి ఇంకొద్ది రోజుల్లో తను ఇంకొకరికి జన్మనిస్తానని సంతోషపడేది సమీర. ఇంటి బయట గార్డెన్లోని మొక్కలకి నీళ్లు పడుతున్న సమయంలో గేటు తీసుకుని పెద్ద శబ్దం చేసుకుంటూ ఒక స్పోర్ట్స్ బైక్ హై స్పీడ్తో లోపలికి వచ్చి సమీర ముందు ఆగింది. ఆ ఊహించని సంఘటనకు ఒక్కసారిగా భయపడి తన బిడ్డను ఒడిలో దాచుకున్నట్టుగా 2 చేతులతో తన కడుపును జాగ్రత్తగా పట్టుకుంది. లెదర్ షూస్, టైట్ జీన్స్, బ్లూ కలర్ షర్ట్, కళ్లకి గ్లాసెస్తో ఒక కుర్రాడు బైక్ దిగి తన వైపు వస్తుంటే తన గుండె కొట్టుకునే వేగం అమాంతం పెరిగిపోయింది. ఆ 21 సంవత్సరాల వ్యక్తి మరెవరో కాదు, సమీర భర్త సంజయ్. సమీరని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక తాళి కట్టిన మరుక్షణమే స్టడీ పేరుతో అబ్రాడ్ వెళ్లిపోయాడు. కాని పెళ్లైన 2వ రోజే ప్రెగ్నెంట్ అని తెలిసి అస్సలు తట్టుకోలేకపోయాడు సంజయ్. ఇప్పుడు తనని చూసి ఎలా రియాక్ట్ అవుతాడోనని భయంతో తండ్రికి ఫోన్ చేసిన తను లిఫ్ట్ చేయకపోవడంతో భయంతో వణికిపోతూ అది నాన్న ఇంట్లో లేరు అని తడబడుతూ చెప్పింది. ఉబ్బిన మొహం, 8 నెలల కడుపు, లావుపాటి చేతులు, కాళ్ళు. ఇలా ప్రెగ్నెన్సీ కారణంగా ముందు కంటే కూడా లావుగా కనిపిస్తుంది సమీర. తనని చూసి కోపంతో ముందుకు వస్తుంటే ఏం చేస్తాడన్న భయంతో సమీర వెనక్కి అడుగులు వేస్తుంటే అంతలో గోపాల్ కారు వచ్చి ఆగింది. క్షణంలో వాళ్ల ముందు వాలిపోయి, హలో సంజయ్, నీ ఫోన్ రావడంతో వెంటనే వచ్చేశాను. ఎలా ఉన్నావ్? స్టడీస్ ఎలా సాగుతున్నాయి? రా సంజయ్, లోపలికి వెళ్దాం
అని పలకరింపుగా అన్నాడు. జేబులో నుంచి రమ్ బాటిల్ తీసి తాగడం మొదలుపెట్టి ఎర్రబడిన కళ్లతో సమీర కడుపు వైపు చూస్తూ ఉండటంతో అక్కడ సిచ్యువేషన్ని అర్థం చేసుకున్న గోపాల్, నువ్వీ పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంటున్నావని నాకు తెలుస్తుంది, కాని నేను చెప్పేది కూడా విను అని రిక్వెస్టింగ్గా చెప్పాడు. ఆ రోజు ఇష్టం లేకున్నా బలవంతంగా పెళ్లి చేసుకోమన్నాడు. ఇప్పుడు ఎవడి వల్లో పుట్టబోయే బిడ్డకి నా పేరు పెట్టమని నా మీదెందుకు పగ తీర్చుకుంటున్నాడో అర్థం కావట్లేదు అని తన నాన్నపై కోపం వెళ్లగక్కాడు సంజయ్. అసలు ఏ తప్పు చెయ్యని నేను ఈ మాటలు ఎందుకు పడాలి అనుకుని సమీర క్షణం కూడా ఆలోచించకుండా నాకే ఈ పెళ్లిష్టం లేదు అని తన మొహం మీద చెప్పేసింది. ఆ మాటకి షాక్ అయ్యారు ఇద్దరు. గోపాల్ తేరుకుని, సమీరకి హెల్త్ బాగోకపోవడం వల్ల ఏదేదో మాట్లాడుతోంది, నువ్వేం పట్టించుకోకు, ఆ బేబీ పుట్టాక శాశ్వతంగా తనకి దూరం చేసేస్తాను, నన్ను నమ్ము అని చెప్పాడు. ఆ మాటలకి సమీర కళ్ళు తిరిగి పడిపోతుంటే గోపాల్ ఫాస్ట్గా వచ్చి తనని పట్టుకున్నాడు. సంజయ్ ఇదేమీ పట్టనట్టుగా ఉండటం చూస్తున్న సమీరకి కళ్ళు స్లోగా మూసుకుపోతున్నాయి. ఎవరికో పుట్టబోయే బిడ్డను తాను తండ్రి అని సంజయ్ ఒప్పుకోగలడా? తన తప్పు ఏమీ లేదని చెప్తున్న సమీర మాటల్లో నిజమెంత? సమీర తండ్రికి తెలిసిన నిజమేంటి? అప్పుడే మమ్మీ మమ్మీ ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది అనే మాటలకి సమీర ఒక్కసారిగా లేచింది. ఆ వాయిస్ తన గారాల పట్టి స్వీటీది. తన అమాయకమైన మొహం, గోధుమ రంగు కళ్ళని చూడగానే సమీరకు ప్రాణం తిరిగి వచ్చినట్టుగా అనిపించింది. అప్పటికి 6 సంవత్సరాలు గడిచినా ఇంకా వాళ్ల మాటలు తన చెవిలో మారుమ్రోగుతున్నాయి. అమ్మా, మనం నాన్నని వెతకడానికి హైదరాబాద్ వెళ్తున్నామా అని అడిగింది తన కూతురు స్వీటీ. నీకు నాన్న లేడని ఎన్నిసార్లు చెప్పాలి అని చాలా సింపుల్గా అంది సమీర. అయ్యో మమ్మీ, ప్రతి బిడ్డకు తల్లిదండ్రులుంటారని స్కూల్లో టీచర్ చెప్పింది, అలాంటప్పుడు నాకు డాడీ ఉండాలి కదా అని నవ్వుతూ కళ్ళెగరేసింది స్వీటీ. తను పట్టించుకోకుండా ఉండడంతో అయితే మనం ఆయన్ని వెతుక్కుంటూ వచ్చామా అని అడిగింది. ఆ మాటలకి 6 ఏళ్ల క్రితం హాస్పిటల్లో కవలపిల్లలు ప్రసవించిన సంఘటన గుర్తుకు వచ్చింది. ఆ రోజు ఒక వ్యక్తి తన నుంచి పిల్లల్ని లాక్కోవడానికి ప్రయత్నించాడు. సమీర వీక్గా ఉన్నా కూడా ధైర్యంగా ఆ వ్యక్తిని ఎదుర్కొని స్వీటీని కాపాడింది, కాని తన కొడుకును రక్షించుకోలేకపోయింది. ఆ సమయంలో సమీరకి బాగా గాయాలవ్వడంతో తనని లండన్కి తీసుకువెళ్ళింది తన మేనత్త. ఈ 6 ఏళ్లలో సమీర పూర్తిగా మారిపోయి మిస్ యూనివర్స్ లాగా అందంగా తయారయ్యింది. అక్కడ ఉన్న అందరి కళ్ళు తననే చూస్తున్నాయి, ముఖం తిప్పుకోనంతగా. తప్పిపోయిన కొడుకు గురించి రాని సమీర ఇన్ని రోజుల తర్వాత సంజయ్ మొండి పట్టుదల వల్ల తన విడాకులు విషయమై వచ్చింది. ఎయిర్పోర్ట్ నుంచి ఎప్పుడెప్పుడు బయటపడదామా అనుకుంటుంటే తన తండ్రి గోపాల్ నుండి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసింది. నిన్ను పికప్ చేసుకోవడానికి సంజయ్ ఎయిర్పోర్ట్కొస్తున్నాడు, అతనితో డైరెక్ట్గా ఇంటికి రా, అన్నీ అక్కడికొచ్చాక మాట్లాడుకుందాం అని కాల్ కట్ చేశాడు. సమీర బయటికి రాగానే సంజయ్ కనపడ్డాడు. ఇప్పుడు తను కుర్రాడిలాగా కాకుండా ఒక బిజినెస్ మ్యాన్ లాగా కలర్ఫుల్ సూట్లో పొగరుగా కనపడ్డాడు. ఇప్పుడు నా కోరిక నెరవేరుతున్న సమయం వచ్చింది. నాకు డైవర్స్ మాత్రమే కాదు, వాళ్లమ్మ సమీర పేరు మీద రాసిన కంపెనీ కూడా కావాలి అని పట్టుదలగా అన్నాడు సంజయ్ తన డ్రైవర్తో. అప్పుడే తన కళ్ళు ఎంట్రన్స్ నుంచి వస్తున్న అందమైన అమ్మాయి మీద పడ్డాయి. అరే యార్, హైదరాబాద్లో ఇంత అందమైన అమ్మాయిని నేనెప్పుడు చూడలేదు అని చొంగ కార్చుకుంటూ కళ్ళు ఆర్పకుండా తన వైపే చూస్తున్నాడు. అందులో సంజయ్ని చూసి షాక్ అయ్యింది సమీర. తను సమీర అన్న విషయం సంజయ్కి తెలియకపోవడంతో, హలో మిస్ గార్జియస్, నువ్వు హైదరాబాద్కి ఫస్ట్ టైం వచ్చినట్టున్నావు కదా అని నవ్వాడు. సంజయ్ తనని గుర్తుపట్టలేదని తెలిసి సమీర ముందుకు వెళ్తుంటే ఓటమి ఒప్పుకోని సంజయ్, ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి, నా కార్లో డ్రాప్ చేస్తా అని కొంటిగా తన వైపు చూస్తూ పక్కనే ఉన్న స్వీటీకి హాయ్ అని చెప్పి, తను మీ చెల్లెలు కదా అని సమీరతో అనగానే స్వీటీ నవ్వింది. ఇంతలో గోపాల్ సంజయ్కి కాల్ చేసి సమీర కనిపించిందా అని అడిగాడు. లేదు, ఇంకా కనపడలేదు. ఆమె సైజ్కు ఎక్కడున్నా ఎంతమందిలో ఉన్నా కనపడుతుంది, కంగారు పడకండి అని కట్ చేశాడు సంజయ్.
తన గురించి అలా మాట్లాడటం చూసి కోపంతో పెద్దగా టాక్సీ అని అరవడంతో కారు వచ్చి ఆగింది. తను కార్లో ఎక్కబోతుంటే సంజయ్ ఆపి, మీరు ఏ హెల్ప్ కావాలన్నా రావ్ ఫ్యామిలీ అని చెప్తే చాలు, డైరెక్ట్గా మా ఇంటికి తీసుకొచ్చి దింపుతారు అని అన్నాడు. అవేమీ పట్టించుకోకుండా సమీర కార్లో కూర్చుంటే తనతో, హలో మేడం, మీ పేరు చెప్పనేలేదు అని అనడంతో సమీర తన కూలింగ్ గ్లాసెస్ తీసి తన కళ్ళల్లోకి చూస్తూ సమీరా అని చెప్పగానే షాక్ అవ్వడం సంజయ్ వంతయింది. సమీరాని సంజయ్ గుర్తుపడతాడా? సమీరా సంజయ్ మీద ప్రతీకారం తీర్చుకుంటుందా? సమీరా అని చెప్పగానే షాక్ అవ్వడం సంజయ్ వంతయింది. వాట్? మీరు సమీరానా అని ఆ లావుపాటి సమీరాని తలుచుకుంటూ, అయినా మీ అందం ముందు ఆ బండది అస్సలు పనికిరాదు అని అన్నాడు. సమీర కార్ అక్కడ్నుండి మూవ్ అయింది. కార్ నుంచి వచ్చే పొగ సంజయ్ మొహాన్ని కమ్మేసింది. టెన్షన్ ఫీల్ అవుతూ, నువ్వు ఆ కార్ని ఫాలో చెయ్యి, ఆ అమ్మాయి పూర్తి డీటెయిల్స్ కనుక్కో, ఇందులో ఏమైనా తేడా వచ్చిందో నీ పని ఫినిష్ అని తన డ్రైవర్తో చెప్పాడు. మరుక్షణంలో రోడ్డు మీదకి వచ్చి ఫాలో అవటం మొదలుపెట్టాడు. గేమ్లో మునిగిపోయిన స్వీటీని చూసి, మా ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో అని కంగారు పడుతుంటే సమీర ఫోన్ రింగ్ అయింది. అది తన తండ్రి గోపాల్ నుండి వచ్చిందని చిరాకుగా ఫీల్ అయ్యి సైలెంట్లో పెట్టి కళ్ళు మూసుకుంది. డ్రైవర్ కార్ ఆపడంతో మెలకువలోకి వచ్చిన సమీరతో, మేడం, మీరు చెప్పిన హోటల్ వచ్చేసింది. ఈ హోటల్ సిటీలోనే చాలా ఫేమస్ అండ్ సేఫ్గా కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి మనీ ఇచ్చి తన కోసం వెయిట్ చేస్తున్న బెల్ బాయ్ సమీరని విష్ చేసి లిఫ్ట్ వైపు నడుస్తుంటే, ఈ హోటల్ చాలా బావుంది, అందుకే ఫారెన్ డెలిగేట్స్ ఈ హోటల్నే ప్రిఫర్ చేస్తారేమో. ఏదేమైనా నా కూతురు సేఫ్గా ఉండటం ముఖ్యం అని అనుకుంటుండగా, మేడం, ఈ హోటల్ చాలా సేఫ్. మీకు టాప్ ఫ్లోర్లో స్పెషల్ సూట్ని అలాట్ చేశాము. అక్కడ 2 సూట్స్ మాత్రమే ఉన్నాయి. ఒకటి మీది, ఇంకొకటి ఈ హోటల్ ఓనర్ అభయ్ సర్ది. ఆయన తన కొడుకు తన తమ్ముడితో కలిసి ఉంటారు అని చెప్తుంటే వింటున్నట్టుగా తల ఊపింది. మరోవైపు ఫాలో అవుతూ వచ్చిన సంజయ్ డ్రైవర్ని హోటల్ సెక్యూరిటీ బయటే ఆపేశాడు. టాప్ ఫ్లోర్లో ఆగిన లిఫ్ట్లోంచి బయటికి వచ్చిన స్వీటీ, చాలా బావుంది, ఇక్కడ బాగా ఆడుకోవచ్చు అని అనింది. మా హోటల్లో గేమింగ్ స్పేస్ కూడా ఉంది, అక్కడ ఇంకా బాగా ఆడుకోవచ్చు. మీకు ఏ అవసరం వచ్చినా రిసెప్షన్కి ఒక్క కాల్ చేయండి, ఎంజాయ్ యర్ ట్రిప్ అని రూమ్ యాక్సెస్ కార్డ్ ఇచ్చి బాయ్ వెళ్తుంటే అతనికి థ్యాంక్ యూ చెప్పింది సమీర. మళ్ళీ అదే పనిగా కాల్ చేస్తుండటంతో ఈసారి గోపాల్ కాల్ లిఫ్ట్ చేసింది. ఎక్కడున్నావ్? నీకోసం సంజయ్ చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాడు అని చెప్తుంటే, వస్తానని చెప్పాను కదా, నన్ను ఎవరూ పికప్ చేసుకోవాల్సిన అవసరం లేదు అని కాల్ కట్ చేసింది. నిద్రపోతున్న స్వీటీ నుదుటిపైన ముద్దు పెట్టి రూమ్ బయటికి వెళ్లి డోర్ లాక్ చేసింది. మళ్లీ ఫోన్ రింగ్ అవ్వడంతో మొబైల్ వైపు చూసింది సమీర. ఈసారి ఫోన్ చేసింది గోపాల్ కాదు, సమీర అసిస్టెంట్ లిల్లీ. సారీ మేడం, డిస్టర్బ్ చేసినందుకు. బిజినెస్ టైకూన్ అభయ్ వర్మ మళ్లీ మెయిల్ చేశాడు. వాళ్ల నానమ్మకి వరల్డ్ ఫేమస్ న్యూరో సర్జన్ మీరా గుప్తా అంటే మీ చేత ట్రీట్మెంట్ ఇప్పించాలని అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఎలాగూ హైదరాబాద్లోనే ఉన్నారు కాబట్టి అపాయింట్మెంట్ ఫిక్స్ చేయాలా అని అడగటానికి కాల్ చేశాను అని చెప్పింది లిల్లీ. అఫీషియల్ పని మీద వచ్చాను, కుదరదని చెప్పు అన్నది సమీర. ఓకే మేడం, యువర్ విష్ అన్నది లిల్లీ. సమీరతో లిల్లీ క్లోజ్గా ఉండటంతో, మేడం, అభయ్ వర్మ యంగ్ అండ్ డైనమిక్ పర్సన్, అందంగా కూడా ఉంటారు. ఎంతోమంది అమ్మాయిలు తన కోసం క్యూ కడతారు, ఒక్కసారి కలవచ్చు కదా అంది. ఇక్కడ నేను అందరికీ సమీరా అనే తెలుసు. మీరా గుప్తా అని చెప్పి నువ్వే ఆ పని చెయ్యి లిల్లీ అని నవ్వింది. ఓకే మేడం, మీకు ఫోటో పంపిస్తున్నాను అని కాల్ కట్ చేసింది. తన వెనకాల ఎవరో వచ్చారని చూసిన సమీరకి స్వీటీ కనిపించింది. స్వీటీ, అప్పుడే నిద్రలేచావా? అమ్మకి పనుంది, త్వరగా వచ్చేస్తుంది, లోపలికి వెళ్ళి ఆడుకో అని చెప్పి హగ్గిచ్చి లిఫ్ట్లో వెళ్ళిపోయింది. అప్పుడే ఎదురుగా ఉన్న రూంలో నుండి
వర్మ ఇండస్ట్రీస్ సీఈఓ 26 ఏళ్ల అభయ్ వర్మ బయటికి వచ్చాడు. అతను వచ్చి రాగానే కోపంగా లిఫ్ట్ దగ్గరున్న బాబు దగ్గరికి వెళ్లాడు. చెర్రీ, ఇలా చెప్పబెట్టకుండా రూమ్ బయటికి రావద్దని నీకెన్నిసార్లు చెప్పాను? ఈ మధ్య నీకు భయం లేకుండా పోతుంది. అవును, నా పేరు చెర్రీ కదా, మరిందాక ఆంటీ స్వీటీ అని ఎందుకు పిలిచింది అని అన్నాడు. చెర్రీ అభయ్ వర్మ ఒక్కగానొక్క కొడుకు. చెర్రీని చూసి స్వీటీ అని పొరపాటు పడింది సమీర. ఎందుకంటే ఇద్దరూ ట్విన్స్ లాగా ఒకేలాగా ఉన్నారు. ఆ మాటలకి అభయ్ డౌట్ పడి అక్కడున్న సెక్యూరిటీకి కాల్ చేసి తన రూమ్ బయట ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ పంపించమన్నాడు. కాసేపటి ముందు లిఫ్ట్ దగ్గర చెర్రీ ఏం చేస్తున్నాడో నాకు తెలియాలి. ఓకే సార్, 2 మినిట్స్లో మీకు మెయిల్ చేస్తాను అన్నాడు సెక్యూరిటీ. సెక్యూరిటీ పంపించిన ఫుటేజ్ చూసి షాక్ అవుతూ, ఈ అమ్మాయి ఎవరు? చెర్రీతో ఇంత క్లోజ్గా మాట్లాడుతోంది. చెర్రీ నాతో తప్ప ఇంకెవ్వరితో క్లోజ్గా మూవ్ అవ్వడు కదా అని అనుకున్నాడు. అభయ్ వర్మ సీసీటీవీలో తన కొడుకుతో ఉన్నవాళ్లని చూసి ఎందుకు షాక్ అయ్యాడు? సమీర చెర్రీని చూసి స్వీటీ అని ఎందుకు పొరబడింది? మరోవైపు గోపాల్ ఇంటికి వచ్చిన సమీర ఇంటిని చూసి ఒకప్పుడు పాడుబడ్డ బంగళాలాగా ఉండే ఇల్లు ఇప్పుడు లగ్జరీ హౌస్లా మారిపోయింది అని అనుకుంది. పైగా అక్కడ పార్టీ కూడా జరుగుతుంది. హ్యాపీ బర్త్డే వాసుకి అని గట్టిగా అరిచారు అక్కడున్న వారందరూ. వాసుకి సమీరకి చెల్లెలు. అయినా నాకెలా తెలిసిందిలే, మా మధ్య రిలేషన్ కరెక్ట్గా ఉంటే కదా అని తనలో తాను అనుకుంది సమీర. గోపాల్ రెండో భార్య పద్మ. వాళ్ల కూతురే ఈ వాసుకి. బాగా డ్రింక్ చేసి అక్కడ తన అత్త కూతురి స్వాతితో, నేనే సమీర కన్నా అందగత్తెని, తర్వాత మిస్ యూనివర్స్ కూడా అవుతాను, ఇప్పటికైనా నీ ఒపీనియన్ మార్చుకో అని తనతో గొడవ పడుతుంటే అది చూసి సమీర వాళ్ల దగ్గరకొచ్చి స్వాతికి జరగని విషయాలు చెప్పి కన్ఫ్యూజ్ చేయడం ఏమైనా బాగుందా వాసుకి అని అంటుంటే, ఏయ్ ఎవరు నువ్వు? మా పర్సనల్ విషయాల్లో ఎందుకు కలగజేసుకుంటున్నావు అని వాసుకి అనగానే సమీర మాట్లాడ్డం చూసి గుర్తుపట్టిన స్వాతి, అక్కా నువ్వా అని గట్టిగా హక్ చేసుకుంది. ఆ పిలుపుకు షాక్ అయ్యి అందంగా కనబడుతున్న సమీరని చూసి ఇలా ఎలా మారిపోయింది అని కళ్ళార్పకుండా అలాగే చూస్తుంది. వాసుకి అన్నట్టు పోటీలో నిలబడితే అక్కా నీకే మిస్ యూనివర్స్ పక్కా అన్నది స్వాతి. వెయిట్ తగ్గినంత మాత్రాన అందంగా ఉన్నానని ఫీల్ అయిపోకు, నువ్వెందులో నాతో పోటీ పడలేవు అని అహంకారంతో చెప్తుంది వాసుకి. వాసుకి అనవసరంగా మాట్లాడి పార్టీ మూడ్ డిస్టర్బ్ చేయకు అన్నది స్వాతి. ఏం మాట్లాడుతున్నావు? ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని వాసుకి గొడవ పడుతుంటే అక్కడికి వచ్చాడు గోపాల్. తన భార్య పద్మ వచ్చి రాగానే వాసుకి సపోర్ట్ చేస్తూ, నువ్వొచ్చిన పనేంటి, చేస్తున్నదేంటి, ఇంకా మారలేదా అని గోపాల్ సమీరపై కోప్పడ్డంతో లోలోపల ఆనందపడింది వాసుకి. 6 సంవత్సరాల తర్వాత కనపడిన కూతుర్ని చూసి గోపాల్ కొంచెం కూడా ఆనందపడలేదు. తనని లోపలికి తీసుకువెళ్లి డైరెక్ట్గా పాయింట్కి వచ్చి, ఇక్కడ 2 డాక్యుమెంట్స్ ఉన్నాయి, సైన్ చేసి వెళ్ళిపో. డైవర్స్ ఇవ్వడానికి కదా నేనొచ్చాను, మరి రెండోదేంటి? సంజయ్ వాసుకి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. వాళ్లు కట్నం కింద మీ అమ్మ నీ పేరు మీద రాసిన ఫార్మా కంపెనీ అడుగుతున్నారు. సో ఆ కంపెనీ నీ చెల్లికి వెడ్డింగ్ గిఫ్ట్గా ఇవ్వడానికి రెడీ చేశాను. అదే ఆ రెండో డాక్యుమెంట్. రావు గారి ఫ్యామిలీతో సంబంధం పెట్టుకోవడానికి తన తండ్రి ఇంత దిగజారుతాడని అస్సలనుకోలేదు. ఏ సమీరా, ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? త్వరగా ఆ పేపర్ మీద సైన్ చెయ్యి అంటుంది పద్మ. సమీరా వాళ్లు అనే మాటలు పడలేక డైవర్స్ పేపర్ మీద సంతకం పెట్టి రెండో డాక్యుమెంట్ని చేతిలోకి తీసుకుని, ఈ ప్రపంచంలో నాది అని చెప్పుకోవడానికి మిగిలింది ఇది ఒక్కటే, సో నన్ను క్షమించండి అని వెళ్ళిపోతుంటే, ఆ కంపెనీ నా పేరు మీద రాయకపోతే సంజయ్ నన్ను పెళ్లి చేసుకోడు అనుకుంటున్నావా? నో వే. మా పెళ్లి ఆపడం నీ వల్ల కాదు. మమ్మల్ని చూసి జెలసీ ఫీల్ అవ్వకు అంటుంది. ఎవరిని చూసి ఎవరు జెలసీ ఫీల్ అవుతున్నారు? నేను డైవర్స్ ఇచ్చిన అబ్బాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. చిన్నప్పటినుంచి నాకు నచ్చినవన్నీ దూరం చేశావు. ఏదేమైనా కంపెనీ మాత్రం ఇవ్వను అని తన మొహంలోకి సూటిగా చూసి చెప్తుంది సమీరా.
అప్పుడే అక్కడికి వచ్చాడు సంజయ్. వచ్చి రాగానే, ఛీ, ఆ బండది ఎక్కడికి వెళ్ళిపోయిందో 2 గంటలు వెయిట్ చేయించింది అంటాడు. అక్కడ ఉన్న వాసుకి సంజయ్ని గమనిస్తూ, ఇప్పుడు సమీర అందాన్ని చూసి సంజయ్ మనస్సు మార్చుకుని డైవర్స్ క్యాన్సిల్ చేసుకుంటే తన పరిస్థితి ఏంటి అని లోలోపల టెన్షన్ మొదలైంది వాసుకి. స్వీటీకి చెర్రీకి పోలికలు ఎందుకున్నాయి? అభయ్ వర్మకి సమీరకి సంబంధమేంటి? సమీరని చూసి సంజయ్ ఏం డెసిషన్ తీసుకుంటాడు? తెలుసుకోవాలంటే ఇప్పుడే పాకెట్ ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకొని సూపర్ డూపర్ హిట్ తెలుగు ఆడియో సిరీస్ రంగీలాని ఇప్పుడే వినండి.